నమస్తే. 2 ఓవర్లు 29 పరుగులు కొట్టేస్తే టీమిండియా ఆ బలహీనతపై సౌత్ ఆఫ్రికా బ్రహ్మాస్త్రం. ఇక చూసుకున్నట్టయితే సూపర్ 8 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ T20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటి వరకు టీమిండియా బ్యాటింగ్ యూనిటీగా సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయలేకపోయింది. కొన్ని మ్యాచ్ల్లో ఒక ఆటగాడు రాణించగా మరో గేమ్లో ఇంకో ఆటగాడు రాణించాడు. కానీ మొత్తం బ్యాటింగ్ లైనప్ కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయిందని చెప్పుకోవచ్చు. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా ఈ బలహీనతను మరింతగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సూపర్ 8 రౌండ్లో టీమిండియా తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో జరగనుంది. 2 సంవత్సరాల క్రితం ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన సౌత్ ఆఫ్రికా ఈసారి ప్రతీకారం తీర్చుకునే ఉత్సాహంలో ఉంది. అప్పట్లోనే భారత్కు గట్టి పోటీ ఇచ్చిన ప్రోటీస్ జట్టు ఈసారి కూడా సవాల్గా మారే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ భారత్కు ప్రధాన ముప్పుగా మారవచ్చు. టీమిండియాలో బయటపడిన బలహీనత. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ప్రస్తుత భారత్ T20 జట్టును అత్యంత బలమైన జట్టుగా భావిస్తున్నారు. కానీ ఈ టోర్నీలో బ్యాటింగ్ పరంగా ఇంకా పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని చూపలేకపోయింది. ముఖ్యంగా ఒకసారి అందరూ కలిసి రాణించడంలో విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ కప్లో టీమిండియాకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆఫ్ స్పిన్ బౌలింగ్. గైర్ ఎరాస్మస్, ఆగ్ సల్మాన్, సామ్ అయూబ్, ఉస్మాన్ తారిక్, అరియాన్ దత్ వంటి ఆఫ్ స్పిన్నర్లు భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ స్పిన్కు ఎదురుగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరు కేవలం పరుగుల వేగాన్ని తగ్గించడమే కాకుండా కీలక వికెట్లను కూడా కోల్పోయారని చెప్పుకోవచ్చు. కేవలం 2 ఓవర్లో బౌలింగ్ చేసిన మార్కరమ్ టీమిండియాకు ఎందుకు ముప్పు? ఈ టోర్నీలో మార్కరమ్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ 2 ఓవర్లో 29 పరుగులు ఇచ్చిన ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. అయినప్పటికీ భారత్ జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ అయిన మార్కరమ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ బ్యాటింగ్కు దిగినప్పుడు పవర్ ప్లేలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో మార్కరమ్ విజయం సాధిస్తే అది టీమిండియాకు పెద్ద సమస్యగా మారవచ్చు. అనుభవం ఉన్న కెప్టెన్గా మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ మార్పులు చేస్తే భారత్ బ్యాటింగ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాడు. అందుకే తక్కువ ఓవర్లు వేసిన సూపర్ 8 మ్యాచ్లో ఐడెన్ మార్కరమ్ భారత్కు కీలక ప్రమాదంగా అవకాశం ఉంది. T20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాపై భారత్ డామినేషన్. 2007 నుంచి చూసుకున్నట్టయితే ఫలితాలు ఇలా ఉన్నాయి. క్రికెట్ చరిత్రలో కొన్ని టీమ్స్ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు ఉంటాయి. భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ జాబితాలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా T20 ప్రపంచ కప్ చరిత్రను చూస్తే సఫారీ జట్టుపై భారత్ పైచేయి సాధిస్తూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 7 ప్రపంచ కప్లో ముఖాముఖి పోరాటాల్లో భారత్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. T20 ప్రపంచ కప్లో ఈ 2 జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇక 2007లో చూసుకున్నట్టయితే తొలి T20 ప్రపంచ కప్లో భారత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించిన ఘనమైన శుభారంభం చేసింది. ఇక 2009లో ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో గెలిచి భారత్పై పట్టును సాధించింది. 2010లో సురేష్ రైనా సెంచరీతో భారత్ 14 పరుగుల తేడాతో సఫారీలను ఓడించిందని చెప్పుకోవచ్చు. 2012లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో భారత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక 2014 విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో చేరింది. 2022లో 10 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్లో భారత్పై సఫారీలు 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేశారు. 2024 అందరికీ గుర్తుండిపోయే చారిత్రాత్మక ఫైనల్ ఇది. టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ను ముద్దాడింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రపంచ కప్ లాంటి పెద్ద వేదికలపై దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరోసారి తలపడేందుకు ఈ 2 జట్లు సిద్ధమయ్యాయి. 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చూస్తుంటే తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్యసేన భావిస్తుంది. ఇక చూద్దాం ఈరోజు మ్యాచ్ ఏం జరుగుతుందో.